అర్ధరాత్రి అక్రమంగా తరలుతున్న ఇసుకను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం ఇందుగపల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో జేసీబీ మిషన్తో 3 టిప్పర్లలో లోడింగ్ చేస్తుండగా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అడ్డుకున్నారు. ప్రతిరోజు అర్ధరాత్రి అక్రమంగా 30 టిప్పర్లలో ఇసుక తెలంగాణకు తరలిపోతుందని, లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని అధికార పార్టీ కొల్లగొడుతుందని విమర్శించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అండదండలతోనే ఈ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని తన్నీరు నాగేశ్వరరావు ఆరోపించారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇసుక అక్రమ రవాణాను ఆపకపోతే ప్రజల తరపున వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందన్నారు. అవి 11 బజేకు లోడ్ ఏట్లో ఎక్కడా కూడా మైనింగ్ చేయడానికి వీల్లేదు. వీళ్ళు ఏట్లోనే డైరెక్ట్గా మిషన్లు పెట్టి డైరెక్ట్గా టిప్పర్లకు లోడ్లు చేసి ఆ టిప్పర్లు ఇక్కడ ఇందుపల్లి నుంచి తెలంగాణ బోర్డర్ చాలా దగ్గర 10 కిలోమీటర్లే. ఇందుపల్లి నుంచి మల్కాపురం నుంచి మల్లారం మీదుగా ఖమ్మం, అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తా ఉన్నాయి. ఇక్కడ సుమారుగా నైట్ పూట 6ంటికి మొదలైతే ఉదయం 6 వరకు కూడా అక్రమంగా 100 టిప్పర్లు ఈ క్వారీ నుంచి వెళ్ళడం అనేది ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉంది. అధికారులకు చెబుతున్నాం. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పాను, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం సార్ ఇక్కడ టిప్పర్లని. ఇక్కడ అక్రమంగా 11ంటికి నేను లోడ్ చేశానని చెప్పి జేసీబీ డ్రైవర్ కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు అయితే మేము వచ్చేసరికి ఏం చేశారు, టిప్పర్లు మొత్తం కూడా ఎటు వెళ్ళిపోయినాయి. మాకు మాత్రం 2 టిప్పర్లు మాత్రమే దొరికినాయి. ఒకటేమో లోడ్ టిప్పరు లోడ్ చేసి ముందుకు వచ్చింది, ఇంకోటి ఎంపీ టిప్పరు. ఇంకా 7-8 టిప్పర్లు ఇప్పుడు ఇందుపల్లి గ్రామంలో ఉన్నాయి. అంటే మమ్మల్ని చూసి అక్కడ ఆగిపోయారు, వాళ్ళు సిగ్నల్స్ ఇచ్చుకున్నారు. ఇవాళ తహసీల్దార్ గారికి ఫోన్ చేశాను నేను చెబుదామని, ఆయన ఫోన్ ఎత్తలా. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఈ అక్రమ మైనింగ్ ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని మీరు లూటీ చేస్తా ఉన్నారు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు, పోలీసు అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ, లేకపోతే రెవెన్యూ అధికారులు కానీ ఎవరు పట్టించుకోకపోతే ఇక్కడ ఉన్న మరి వనరుల్ని ఈ దోచుకెడతా ఉంటే మరి ఇక్కడ ఎవరికి చెప్పుకోవాలి? ఒకసారి లైట్ తమ్ముడికి వెళ్ళి ఏ ఊరు మీది? ఈ టైంలో లోడింగ్ రాకూడదు కదా. ఎక్కడికి వెళ్తున్నా అంటే